ఈసారి చల్లకుండా గిట్ల పెడతాంది ఎందువల్ల ఈ మధ్య బాగా పెరిగింది కూడా. అసలు బయటికి వెళ్ళాలంటేనే వణుకు వణుకు కుడుతుంది. తెల్లారి నిద్ర లేవనే లేవుద్ది అయితే లేదు. చీకటి పడితే చాలు ఇక షురు. నిజంగా ఊర్లోనైతే ఘోరం అంటే ఘోరమట. పారి ఈసారి ముచ్చటే చెప్పుకుందాం మనం. వామ్మో, ఏంది ఇది? నిజం చెప్తున్నా, చలి చంపినట్లే చేస్తాంది పొర్రి. ఏంది గజ గజ? పొద్దుగాలనైతే చలికి జనం ఆగం ఆగం అవుతుర్రు. చలి మంటలు ఏంది ఉంటలేరోళ్ళ. ఇక పగటిలు కూడా మస్తు ఇగమత్తాంది. ఇక పొద్దుమీకైతే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళుడే ఉంటలేదు. ఇంట్లున్నా చలే. ఇక ఇది చాలదని ఇంకా చలిగాలులు. ఈ వారం రోజుల సంధి అయితే చలి ఇంకా ఎక్కువనే పెడుతుందోళ్ళ. హైదరాబాద్లో కూడా మస్తు పెరిగింది. రన్నింగ్లు గిన్నింగ్లు పోవడానికి వెనక ముందు అవుతుర్రు ఇక్కడోళ్ళు. ఇక ఊర్లలోనైతే ఇంట్లున్నా వనికి వస్తుంది. బ్లాంకెట్లు షెద్దర్లు ఎన్ని కప్పుకున్నా వణుకు పోతలేదు. ఆదిలాబాదు ఖమ్మం జిల్లాలల్లో జంగల్లున్న ఊర్లు ఉన్నాయి కదా, ఇక అక్కడి జనాలకు నరకం నరకం అంటే ఎట్లుంటుందో కనబడుతుంది. పాపం అమ్మటాల దాకా పొగ మంచిగా కనబడుతుంది. పొద్దుగాల పనిలో పోయేటోళ్ళు గడ్డగట్టినట్టే అవుతుర్రటనుల్లా. నిజం చెప్తున్నా, పొద్దుగాలనే లేచి పాలు పోసేటోళ్ళను, పేపర్ వేసేటోళ్ళను, బాయి కడిగి పోయేటోళ్ళను, డ్యూటీలో పోయేటోళ్ళను మెచ్చుకోవాల్సిందే. పొట్ట తిప్పుల కోసం గింత సైలో కూడా వాళ్ళకి ఇట్లా రోడ్ల మీదకి వస్తారంటే మెచ్చుకోవాలి కదా. ఇక బడి పోరగాన్లది ఇంకో అవస్థ. వాళ్లకు నిద్ర లేవాలంటేనే సుక్కలు కనబడతానాయట. తానాలు జపాలు చేసి బడికి పోవాలన్నాయి. వాళ్ళని మెల్లగా బుజరికిచ్చి బతలాడి బడికి సాగదోలే వరకల్లా అమ్మ నాయనలకు తలపానం తోకకత్తాంది. ఇక ఇంకో 4-5 రోజులు చలి గట్టిగానే ఉంటుందట. అందుకే జర గరం కోట్లు గరం కుల్లాలు పెట్టుకోర్రి. ఆ ఫ్రిడ్జ్ల నీళ్లు తాగుడు బంద్ చేయర్రి. ఈ ముసలుళ్ళు బయటికి ఎక్కువ రానే రావద్దు, ముందే చెప్తున్నా మరి.